వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఈరోజు పలాస నియోజకవర్గం మందసాలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశాం. మీకు అందరికీ తెలుసు, గత 2-3 రోజులుగా రాష్ట్రంలో ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి రాజకీయాలు, సాక్షాత్తు ఆ దేవదేవుడు ప్రసాదాన్ని అపవిత్రం చేసేటట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు కంటైనింగ్ ఘీ వాడేశారు. ఎలా సాధ్యం ఇది? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? మనం ఒక అభాండం వేసే ముందు, ఒక నింద వేసే ముందు, ఒక ఆరోపణ చేసే ముందు దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది అర్థం కానటువంటి, అసెస్ చేయలేనటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. మీకు చాలా ఈజీ చంద్రబాబు గారు, ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, దాన్ని ఒక నాయకుడు బయట మాట్లాడతారు, దాన్ని విరివిగా ప్రచారం చేయడానికి 100 మాదిగల మాదిరి ఒక సెట్ ఆఫ్ భయంకరమైనటువంటి మీడియా ఉంది. ఇదే ఈసారి కూడా జరిగింది. ప్రజల్లో అభద్రతాభావం సృష్టించడానికి, భక్తుల్లో ఒక రకమైనటువంటి అపనమ్మకం సృష్టించడానికి, సాక్షాత్తు దేవదేవుని ప్రసాదం మీద అపనమ్మకం సృష్టించడానికి చంద్రబాబు గారు చేసినటువంటి కుట్రగా నేనైతే అభిప్రాయపడతాను. ఏంటిది? మీరే కదా ముఖ్యమంత్రి. అక్కడ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఏంటో ఆ మాత్రం మీరు తెలుసుకోలేరా? ఆ మాత్రం మీరు కనుక్కోలేరా? ఏమండి, నేను ఈఓ గారు శ్యామలరావు గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పాలి కదా ఆయన. అన్లెస్ అదర్వైజ్ మా టీటీడీ ల్యాబ్స్లో మేము సర్టిఫై చేస్తే తప్ప దేన్ని కూడా మేము వాడము అన్నటువంటి మాటని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా శ్యామలరావుకి. ఏంటిది ఈఓ గారు? ఇది ప్రొసీజర్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా? ఇష్టానుసారం మాట్లాడేసి దాన్ని ఇప్పుడు మేము కడుక్కోవాలన్నా? బట్ 2 things ఐ అబ్జర్వ్. గత 3 రోజులుగా జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటలు. లోకేష్ గారు మాట్లాడితే ఏమన్నారు? మీరు నందిని ఘీకి ఎందుకు ఇవ్వరు? నందిని ఘీకి ఎందుకు ఇవ్వరట అంటే లోకేష్ చెప్తే నందిని ఘీకి ఇచ్చేయాలన్నా, కేఎంఎఫ్ వాళ్ళకి ఇచ్చేయాలన్నా? అక్కడ ఎక్కడో కేఎంఎఫ్ వాళ్ళ అవుట్లెట్స్లోనే హెరిటేజ్ ఫుడ్స్ కూడా కలిపి అమ్ముతున్నారట. అది నారా లోకేష్ గారి ఇంట్రెస్ట్. శ్యామలరావు గారు మాట్లాడుతూ, ఈఓ గారు మాట్లాడుతూ, ఇంత తక్కువ రేటుకి నెయ్యి ఎలాగ వస్తుంది? మనం పెంచివాళ్ళ 350 రూపాయలు 340 రూపాయలు నెయ్యి ఎలాగ వస్తుంది? ఓ మినిమం 500 రూపాయలు ఇవ్వకపోతే నెయ్యి ఎలాగ వస్తుంది అని చెప్పి ఈయన మాట్లాడినారు. ఈ 2 అంశాలను మీరు లింక్ చేసుకుంటే దెర్ ఇస్ ఎ కాన్స్పిరసీ బిహైండ్. L1లో వచ్చినటువంటి కాంట్రాక్ట్ను తొలగించి తక్కువ రేటుకి L1 ద్వారా క్వాలిటీ నెయ్యి సప్లై చేస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ను పక్కకు తప్పించి వాళ్ళకు నచ్చిన కాంట్రాక్టర్కి నచ్చిన రేటుకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి జరుగుతున్నటువంటి కుట్రని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేనైతే మనవి చేసుకుంటాను. వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ మై వర్డ్స్. ఇది నారా లోకేష్ గారి నేతృత్వంలో వాళ్లకు నచ్చిన కాంట్రాక్టర్కి నచ్చిన రేటుకి ఆ L1 కాంట్రాక్టర్ని పక్కకు తప్పించి ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాలి అంటే L1 కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వాడికి కోర్టు ప్రొటెక్షన్ ఉంటుంది, జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఆయన ఆపేస్తే ఆయన కోర్టుకు వెళ్తాడు. అందుకని ఈ రకమైన రాద్ధాంతం సృష్టించి పక్కకు తీసి వాళ్ళకి నచ్చిన వాడికి నచ్చిన రేటుకి రేటు పెంచి అప్పచెప్పుకొని కమిషన్లు తీసుకోవడానికి జరిగినటువంటి కుట్ర ఇది. మట్టి కొట్టుకుపోతారు, నామరూపాలు లేకుండా పోతారు. సాక్షాత్తు దేవదేవుడు ప్రసాదం మీద రాజకీయాలు చేసి, మీ కుట్రలకు బలి చేసి, మీ అనుయాయులకు కాంట్రాక్ట్లు అప్పచెప్పుకోవడానికి, కమిషన్లు దొబ్బేయడానికి